హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నా వర్క్ వచ్చేసరికి ఇక్కడ పైకాపురం దగ్గర 4 స్తంభాల దగ్గర గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అయితే ఇక్కడ ఉంటుంది. దాని ఎదురుగా అపార్ట్మెంట్స్ ఉంటాయి. అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడ్ రోడ్లు అనమాట. మనకి బిల్డింగ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి రీమోడలింగ్ చేసుకున్నారు. రేగుల షెడ్ ని స్లాబ్ వేసుకొని రీమోడలింగ్ చేసి మనం అయితే ఇక్కడైతే డోర్లు బిగించడానికి అయితే మనం వచ్చాం అనమాట. ఇవన్నీ ఇది వచ్చేసరికి మనకి బిల్డింగ్. ఇదైతే ఆల్రెడీ పాత బిగించినయే, తలుపులు అయ్యి గుమ్మాలు అయి పాడైపోతే సిమెంట్ గుమ్మాలు పెట్టుకున్నారు. ఇప్పుడైతే మనమైతే మొత్తం 4 గుమ్మాలు అయితే బిగించాలి. ఇదిగోండి పాత తలుపులు ఆల్రెడీ ఒకటి బిగించేసాం చెక్ చేసి, సేమ్ అయ్యే బెజ్జాలతో అయ్యే మొక్కలతో ఇక కొత్త బోల్ట్లు వేసి ఇవి మనం బిగిస్తున్నాం అనమాట. ఇక పెయింట్ వాళ్ళు కూడా మా బావోడు శివ అని ఆయన వాళ్ళ కుర్రోళ్ళు అయితే మనకి ఇక్కడ మనమైతే మన వర్క్ మనం చేసుకుంటున్నాం. డోర్ అయితే ఒకటైతే బిగించేసాము. కిటికీ రెక్కలు కూడా పాతయే, అవి పాత ఎలా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఈ డోర్ల వరకే మనం బిగిస్తున్నాం అనమాట. ఇదిగోండి రెక్కలు కూడా పాత రెక్కలే, ఇంకా ఉన్నదే పెయింట్లు వేసుకుంటారు. ఇప్పుడు ఈ డోర్లు అయితే మనం ఇది రెండో గుమ్మం అండి, రెండో గుమ్మం బిగిస్తున్నాము. ఇది ఒకటి బిగిస్తాము. ఈ రెక్క అది వేసా బెజ్జం ఇదొకటి. తర్వాత ఇదో డోర్ అండి, ఇదో డోరు. మళ్ళీ ఇటు వచ్చేసరికి ఇటు ఒక డోర్ అండి. మనకి ఇక్కడ వచ్చేసరికి బాత్రూమ్ 2 ఉంటాయి. ఇదేమో అటాచ్డ్ సింగిల్, దానికి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇంకా ఈ రూమ్కి ఈ బాత్రూమ్, ఆ 2 రూములకి ఈ బాత్రూమ్ ఇచ్చారనమాట. మొత్తం 3 గదులు ఇవ్వండి. ఇదొకటి అయితే డోర్లు అయితే మనం తెప్పిస్తున్నాను, సిమెంట్ డోర్లు అన్నారు. సిమెంట్ డోర్లు అయితే 2 డోర్లు అయితే బంగ్లా నుంచి అయితే తెప్పిస్తున్నాను. ఆ డోర్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడైతే మనం అదో గుమ్మం, ఇదో గుమ్మం, ఇదొకటి 4 డోర్లు అయితే మనం బిగించాలి. డోర్లు అన్నీ పాతయ్యే, కరెక్ట్గా డోర్లు కూడా బాగున్నాయి. ఇంకేమన్నా చిన్న చిన్న మొక్కలు అవి పెట్టేసుకొని పెయింట్ వేసేసుకుంటే కొద్దిగా నీట్గా ఉంటాయి అనమాట. అక్కడక్కడ చిన్న చిన్న పగులు ఉంటాయి, అవి మొక్క పెట్టుకొని పెయింట్ వేసేసుకుంటే నీట్గా ఉంటాయి. ఈరోజు అయితే వర్క్ మనకి ఇక్కడ ఇంకా ఇవి అయితే బిగిస్తున్నాను నేను, ఇవ్వండి మా పిన్నోళ్ళ అబ్బాయి పవను, మీ ఇద్దరం అయితే ఈ డోర్లు అయితే బిగిస్తున్నాం అనమాట. ఇంకా ఈ బాత్రూమ్ డోర్లు కూడా సిమెంట్ డోర్లు అండి. ఇవి కూడా వాటర్కి కొద్దిగా తక్కువ రేటుకి, కొద్దిగా వాటర్ ఎక్కువ వాడుకున్నా సరే ఇది కూడా బాగుంటుంది డోరు. ఇదైతే మనం ఇది కూడా డోర్ అయితే బిగిస్తాం. ఇలాంటి 2 అనమాట. ఇది అవుట్ సైడ్, ఇది వచ్చేసరికి లోపల అటాచ్డ్ సంబంధించింది. ఇది కూడా అయితే మనం డోర్ అయితే బిగించేసాము. ఈ డోర్ కూడా అయిపోయింది అనమాట మనకి. ఇంకా బయట ఒక టవర్ బోల్ట్, లోపల ఒక టవర్ బోల్ట్ అయితే వేసాము. కొద్దిగా వీళ్ళు కరెంట్ పని అయితే అవ్వలేదు, కరెంటు లేపడం వల్ల గదిలో అయితే చీకటిగా ఉన్నాయి. ఈ డోర్లు కూడా 4 గుమ్మాల డోర్లు అయితే మనం బిగించేసాం అనమాట. డోర్లు అయితే మొత్తం మనం కంప్లీట్గా బిగించేసాము. ఇవి కూడా వచ్చేసరికి తాగుబొద్దులు వేసాం, 2 పక్క తాగుబొద్దు. ఇవి అయితే మనం ఇటు బలంగా ఉంటుంది, గోడ వైపు కూడా మనం మేకలు వేసుకోవడానికి కూడా బలంగా ఉంటుంది అనమాట. ఇంకా మేము కూడా అయితే ఇంకా ఈ సామాన్లన్నీ సదిరేసుకొని మేము కూడా రెడీ అయిపోయాం. ఇంకా మేస్త్రి గారు అయితే వచ్చారు, చూసుకుంటున్నారు. ఇవ్వండి ఇదండి. ఇంక ఈ రోజు అయితే మనకి ఇక్కడ వర్క్ అనేది అయిపోయింది. మరి కబోర్డ్లు కూడా చేయమన్నారు. మరి వాళ్ళు రేట్ అయితే మనకి సెట్ అవ్వలేదు. ఇంకా రేట్ సెట్ అయితే మనం కబోర్డ్లు అయితే 3 గదుల్లో 3 అర్మర్లు ఇవే చేయమన్నారు. ఇవి అయితే చెయ్యాలన్నమాట. రేట్ సెట్ అయితే మనం కర్ర తీసుకొని మొదలు పెట్టచ్చు. ఇదండి ఈరోజు అయితే. ఇక సామాన్లు అయితే సదిరేసుకున్నాం అండి. సదిరేసుకొని ఇంకా మేము కూడా అయితే బయలుదేరిపోతున్నాం ఇంటికి. పేమెంట్ అయితే సాయంత్రం రమ్మన్నారు. సాయంత్రం అయితే మనం 6ంటికి అయితే రమ్మన్నాడు అనమాట మేస్త్రి గారు. ఇక 6ంటికి వచ్చి మనం అమౌంట్ అనేది తీసుకోవాలి. ఇది మనకి దగ్గరలోనండి. వచ్చేసరికి ఈ రోడ్డు వచ్చేసరికి మనకి ఏబీసీ ఈ రోడ్డు అయితే మనకి
ఇది వచ్చేసరికి మనకి ఏవిఎస్ రోడ్డు ఇది. మనకి ఇది ఏవిఎస్ రోడ్ అనమాట. ఈ రోడ్ లోంచి వెళ్ళిపోతే మనం కరెక్ట్గా కంట్రీకాకి వెళ్ళిపోతామండి. మనకు కూడా ఇక్కడ కంట్రీకాకి దగ్గరలో అనమాట ఇది పైకాపురం అనేది. ఈ పైకాపురం ఇదంతా రాజానగరం, ఆ తర్వాత ఇంకా ప్రకాష్ నగర్, ప్రశాంతి నగర్ ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి. ఇవన్నీ ఇది వచ్చేసరికి మనకి కంట్రికా రోడ్డు ఇది. అదైతే నున్న రోడ్డు అండి, పెద్ద రోడ్డు, మెయిన్ రోడ్డు. ఇంకా ఇదంటే ఇంకా ఈ రోజు అయితే ఇంకైతే ఇప్పుడే ఇంటికైతే వచ్చానండి. సామాన్లన్నీ ఇక్కడ పెట్టేసాము. ఇంకా మా సందరూ అయితే పిల్లలకి ఈ రోజు సెలవు కదండి, సెకండ్ సాటర్డేగా. ఇంకా అందరూ పిల్లబెట్టి సైకిల్తో వచ్చారు. మా పెద్ద అబ్బాయి అందరూ హాయ్ చెప్పండి. ప్లీజ్ రైట్. ఇంకా చెప్పు. ఇక పెద్ద మేనకోళ్ళు అండి, ఇవంటే చిన్న మేనకోళ్ళు. ఇవే ఈ సందులో ఉన్న వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్. వీళ్ళు ఎవరి పని జెస్సీ గడిపిందా? అమ్మాయి పేరు అమృతనా? ఆ పాప పేరు జాను. నీ పేరు? స్వీటీ. అందరూ ఒకసారి చెప్పండి, అందరూ ఒకసారి. ఇక మావాడు వచ్చేసరికి చిన్న అబ్బాయి అండి మావాడు. ఎవరి ఫ్రెండ్ ఏంటి ఇప్పుడు మీ అందరు సైకిల్ ఏంటి? సైకిల్ పోటీయా? సైకిల్ రేసా? ఆ సైకిల్కి ఏంటి? ఆ సైకిల్కి ఏంటి సీట్ లేదు దానికి? అదో మోళ్ళా? నేను తుడుచుకున్నా మధ్యాహ్నం. ఇంకా ఉంది టైర్ సరిగ్గా వెళ్ళట్లేదు, తొడడానికి ఉన్నాడు అనమాట. వాడే రాశాడు. ఈ రోజు రేపు అంతా ఇంకా అడవుడేగా. నువ్వే చెప్పు, లైక్ చేయి, చెప్పు. ఎవరు? ఓకే ఓకే. ఏంట్రా దానికి గాలి కొడతారా? గాలి గాలి లేదేంటి దానికి? పెట్టు, దానికి పెట్టు. అది పెట్టు, అది ఎక్కుద్దా? ఇక పిల్లలు అయితే ఇంకా ఈ రోజు సెకండ్ సాటర్డే కదంటే ఇంక అందరూ సెలవు ఇవ్వడంతో ఇంక వీళ్ళందరూ సైకిల్ రేసులు అనేది వీళ్ళు ఇచ్చేసుకొని ఒక సందుకి తిరిగేస్తారు అనమాట సైకిల్తో. ఇంక వీళ్ళందరూ ఎల్లుండి కూడానా? ఎల్లుండి దేనికి? రేపు సండే, ఎల్లుండి అంట. ఎల్లుండి ఏ మండే? గుణదల తిన్నాలుగా? ఓ 3 రోజులు సెలవు అయితే మీకు లేదా? డాడీకి చూద్దాంలే, చూద్దాం చూద్దాం. ఇదండి ఈరోజు అయితే వీడియో. మరి ఈరోజు అయితే ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వచ్చాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్ బాయ్.